నమస్తే. నమస్తే. ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ జనగాం జిల్లాలోని లింగంపల్లి గ్రామంలో మనం ఉన్నాం. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు అయినటువంటి మేడం గారు ఉన్నారు. పేరు రాధ. రాధ గారితో మనం ఈ బీఫై న్యూస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోటి, తర్వాత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈమె గెలుపొందడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇంకా గ్రామాభివృద్ధి ఏ విధంగా చేస్తుందనేది ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ బీ5 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. మా పేరు మద్దికుంట రాధ. మాది వచ్చేసి బచ్చన్పేట మండలం లింగంపల్లి గ్రామం. నూతనంగా ఎన్నుకోబడిన నేను సర్పంచ్ గారిని. మా లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నుకోబడినాను. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా గ్రామ సమైక్యలో దాదాపు ఒక 13 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఇంటి పనులకు, వ్యవసాయ పనులలో నిమగ్నమైన తర్వాత కూడా మొన్న రీసెంట్గా 5 సంవత్సరాల క్రితం పిఎస్ఎస్ డైరెక్టర్ బచ్చన్నపేట నుంచి ఎన్నికయ్యాను. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మధ్యలో పదవి చేపట్టాను. ఇంతకాలం అది పని వైస్ చైర్మన్గా కూడా పిఎస్ఎస్ వైస్ చైర్మన్గా పనిచేశాను. ఆ తర్వాత మొన్ననే ఎప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం 2006లో మాకు జనరల్ లేడీ అనేది జనరల్లో ఎంపీటీసీ వేసాను. వేసిన తర్వాత మనకు కొద్దిగా అనుభవం లేకనో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఉధృతం లేదు, అది ఫలితంగా కొంత ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇక మళ్ళీ సర్పంచ్గానో ఎంపీటీసీగా ఎప్పుడు వేయాలనుకున్నా ఆ టైం రాలేదు నాకు. ఇప్పుడు అనుకున్నట్టు జనరల్ లేడీ వచ్చింది. జనరల్ లేడీ వచ్చినందుకు మా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వారు పార్టీ నుండి మనకు సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికయ్యాను. నాకు ఉన్న మా గ్రామం లోపల 2 అగనిస్ట్ కూడా వేశారు మా పార్టీలో. వాళ్ళను అధిగమించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఆయన కూడా నిలబడినాడు. వాళ్ళను కూడా అధిగమించి మనం గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మన మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు గ్రామ సమైక్యల మీద పనిచేసిన కాబట్టి, ఇంతకుముందుకు పిఎస్ఎస్లో పనిచేసిన కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు నాకు ఓట్లేసి మంచి మెజార్టీతో ఇచ్చిండ్రు. వారికి కృతజ్ఞతలు కూడా బీ5 నుంచి చెప్పుకుంటున్నాను. ఇంకా ముందు ఏంటంటే నా మీద చాలా బరువు ఉందనుకుంటున్నా. ఇదివరకు దాకా ఒక ఎత్తు అయితే ఇక ఈడికెళ్ళి ఒక ఎత్తు. ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడైతే నన్ను గెలిపించిండ్రో, గ్రామంలో ఈ 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేసిన ఒక సర్పంచ్ని ఆయన ఏం చేయలేకపోయిండు. దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి హయాంలో కూడా అసలు గ్రామాలన్నీ కుంటుపడిపోయినాయి. మురికి కాలువలు, సీసీ రోడ్లు ఏవి అద్మానంగా మారినాయి. మా కేసీఆర్ ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల కాలంలో అన్నిటికీ ఏది డోకా లేకుండా చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు అన్నీ ఆలోచించి రైతులకు రైతు బంధు ఇచ్చిండు, దళితులకు దళిత బంధు ఇచ్చిండు, బీసీలకు బీసీ బంధు ఇచ్చిండు. గ్రామాలలో మంచి కార్యక్రమాలు కూడా చేపట్టి సీసీ రోడ్లు వేసిండు, పల్లె ప్రకృతి వనాలను అది చేసిండు. మరియు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇట్లానే వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతిదీగా సాగునీరు, తాగునీరు అన్ని విధాల ఇచ్చి మంచి ప్రభుత్వం నడిపించిన తరుణంలో కొంత ఏంటంటే మార్పు కోరి జనాలు కొద్ది మెజార్టీతోటి పోవడంతో ఇవాళ అన్నిటికీ ఏది అరకొర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి పాలనలో ఇబ్బందులు పడుతున్న ఈ వేళ ముందుగా యూరియా అయితే ఒక రైతుకు ఒక బ్యాగు లైన్లు కట్టి పోయినసారే తీసుకున్నారంటే ఇప్పుడు ఇంకా ఓ ఫోను ట్యాపింగ్ అని ఫోన్ తోటి యాప్ మొదలై యాప్ తోటి చేసి కావాలంటే రైతులకు ఒకరొకరికి చదివే రాదు. రైతులకు వాళ్ళు హ్యాపీడ చేస్తారు, బస్తకేడ పోతారు. అది 24 గంటల లోపు అయితేనే ఆ బస్త దొరకడానికి ఉన్నది. కానీ ఈ కొద్ది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని
మట్టుబెట్టడానికి మన ప్రజలు ముందున్నారు. ఇక వచ్చే కాలంలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది గణనీయంగా. ఇప్పటికే ఈ సర్పంచ్ ఎలక్షన్లలోనే దాదాపు 40%, అంటే 40% పైననే మా పార్టీ సర్పంచ్లు గెలుచుకున్నారు. ఇంకా ఎంపీటీసీలు పెట్టేది ఉంటే కూడా ఎంపీటీసీ స్థానాలు కూడా ఎన్నికలకు లేట్ చేయడము, ఇది అది వంక చెప్పి లేట్ చేయడము, అందులో ఇంకా పార్టీ గుర్తొస్తుందనే ఉద్దేశంతో, ఇంకా ఎక్కువ గెలవగలరనే ఉద్దేశంతో, దుర్బుద్ధితోటి ఓట్లు కూడా పెట్టకుండా పోతుండు అని ఈ సందర్భంగా చెప్తున్నా. అంటే